స్వాగతం TDM 24 న్యూస్ కు. వర్ధిల్లాలి దళిత కళలు, వర్ధిల్లాలి విశ్వజన కళా మండలి, వర్ధిల్లాలి విశ్వజన కళా మండలి కోసం చెప్తా ఆయన సన్మానం మామ అలా అందరికీ తెలుసు. కానీ మొదటి నుంచి జనసేన పార్టీ తెలంగాణలో ఎప్పుడైతే గౌరవ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన సందర్భం నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పట్టిన జెండా వదలలేదు. ఒకటే సిద్ధాంతం నమ్ముకున్నాడు. పార్టీని నమ్ముకుంటే జెండాను నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఒక పదవి వస్తుందా అని చెప్పి ఏదైతే నమ్మకంతో నిబద్ధతగా పనిచేసిందో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నమ్మకాన్ని, ఆయన ఇచ్చిన ఆదేశాలను పనిచేసి గ్రామ స్థాయి నుండి బస్సు స్థాయి నుండి కూడా ప్రతిదీ కూడా పార్టీ ఆదేశాలు ఏదైతే ఉందో ఆ ఆదేశాలను కరెక్ట్గా పనిచేసి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్నికైన సందర్భంగా ఈ సన్మానం మామూలు తరఫున చేస్తున్నాం. ఇంకొక విషయం మేము ఏం కోరుకుంటున్నామంటే ఇంకా భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మా కొల్లాపూర్ నుంచి శాసనసభ్యులు చూడాలనేది మా చివరి కోరుకుంటున్నాం. కాబట్టి ఆసుపత్రి కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చాలని, అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల మనిషిగా అన్నలు వరకు అనేక పదవులు దక్కాలని మనస్ఫూర్తిగా వరకు అన్న సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అత్యంతగా ప్రేమించే వ్యక్తులు శ్రీ గదరన్న గారు కానీ, అలాగే మాస్టర్జీ గారు కానీ, మందకృష్ణ గారు. ఈరోజు గదరన్న లేకపోదు ఆధునికమో లేకపోతే ఏదో ఒక సందర్భం మనం అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ అత్యంతగా ప్రేమించే వ్యక్తి మాస్టర్జీ గారు. ఈరోజు గదరన్న గారు లేకపోదు, కానీ ఆయన అత్యంత అభిమానిగా, అత్యంత ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తిగా ఈరోజు గదరన్న గారు CL యాదగిరి అన్న రూపంలో ఇక్కడికి వచ్చిన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగింది కార్యక్రమం. సార్ నాకు ఫోన్ చేయడం, అలాగే ఇవాళ నాకు నేను రాత్రి అనౌన్స్ కావడం, అలాగే అనుకోకుండా మన MRPS అల్వాల్ ఇన్ఛార్జి గారు, అలాగే చిక్కపల్లి వెంకటేశ్వర గారు, పెద్దలు వీళ్ళందరూ కలిసి కొంచెం ఏదో ఒక శాల్వా ఏదో మనల్ని గౌరవించాలని ఇది చేయడం, ఇది ఆదిత్యకం జరిగింది. కానీ ఈడ ప్రముఖులు మొత్తం పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వ్యక్తులు కాదు, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ప్రేమించే వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు నచ్చే మాస్టర్జీ గారితో జానీ సినిమాలో పాటలు రాపిస్తున్నాడు, అన్నవరంలో పాటలు రాపిస్తున్నాడు. ఎన్నో నాకన్నా ఎంతో వీళ్ళు గొప్ప వ్యక్తులు. అలాంటి వాళ్ళు ఇక్కడ రావడం మాకు ఈ యొక్క పాలమూరు గుడిసెల్లో లేకపోతే MRPS ద్వారా సరే చిరుసామాను ఇంత పెద్ద, నేను ఈ పెద్ద బహిరంగ సభ అనుకుంటాను. ఎంతో లక్షలాది మంది, వేలాది మంది మహనీయుల ఆశీస్సులు అనుకుంటా. తప్పకుండా మన వర్గాల కోసం, మన దళిత బహుజన పీడిత వర్గాల కోసం జనసేన పార్టీ తరఫున ఎప్పుడు నాకు ఎలా ఉంటుంది. నా యొక్క ఎప్పుడైనా సరే ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను పార్టీని వదలలేదు. ఎందుకు పార్టీని వదలంటే ఒక సిద్ధాంతాన్ని వదలేదు. సిద్ధాంతం అంటే మహనీయులు నేర్పిన మార్గమే అది. ఆ మార్గం పవన్ కళ్యాణ్ గారు నా గురించి తెలుసుకొని ఈరోజు ఆయన నాకు ఈ పదవి ఇచ్చడం ఈ యొక్క నాకు ఒక సంతోషకరం. మీరు కూడా పాల్గొనడం ఆనందం. థ్యాంక్ యూ. జై భీమ్. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం